The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. We praise God for this one more opportunity God has given unto us to search the scriptures. లేఖనములను పరిశోధించలాగున దేవుడు అనుగ్రహించిన మరొక తరుణాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. The word of God is a lamp unto our feet and a light unto our path. దేవుని వాక్యం మన పాదములకు దీపమును త్రోవకు వెలుగునై ఉంది. Time and again we can correct our lives in the light of the word of God. దేవుని వాక్య వెలుగులో పదే పదే సారికి మన జీవితాలను మనం సరి చేసుకోవచ్చు. As we all know, we are meditating on the topic carnal believers versus spiritual believers. మీకు అందరికీ తెలిసినట్లుగానే మనము ఆత్మ సంబంధులైన విశ్వాసులు మరియు శరీర సంబంధులైన విశ్వాసుల గురించిన అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. And we are going to meditate or continue the same thing in the fourth part also. ఇప్పుడు 4వ భాగంలో కూడా ఆ విషయాలనే మనము కొనసాగిస్తాం. We have already seen that the whole humanity is divided into 3 groups. మానవాళి అంతా కూడా 3గా విభాగాలుగా విభజించబడినట్లుగా మనం చెప్పుకున్నాం. One is natural man, that is people who are not born again. ఒకటి ప్రకృతి సంబంధులైన మనుష్యులు అనగా తిరిగి జన్మించని వారు. And in the second group there are another 2 subgroups, that is carnal believers and spiritual believers. రెండో గుంపులో 2 రకాల ప్రజలు. ఒకరు శరీర సంబంధులైన విశ్వాసులు, రెండవది ఆత్మ సంబంధులైన విశ్వాసులు. Both are born again, but their lifestyle is totally different. వీరిద్దరు కూడా తిరిగి జన్మించిన వారే, కానీ వారి జీవిత విధానం వైఖరిలో మార్పుంది. A carnal believer is behaves like an unsaved person. శరీర సంబంధి అయిన విశ్వాసి రక్షణ పొందని వ్యక్తి వలె ప్రవర్తిస్తాడు. So we are meditating from the life of Abraham and Lot and how a carnal believer will behave and how a spiritual believer will behave. కాబట్టి అబ్రహాము లోతు జీవితం నుండి ఒక ఆత్మ సంబంధి అయిన విశ్వాసి మరియు శరీర సంబంధి విశ్వాసి ఎలా ప్రవర్తిస్తారు అనే విషయాలు చూస్తున్నాం. And we are comparing and contrasting between chapter 18 and chapter 19 of Genesis. ఇక్కడ ఆదికాండం 18వ అధ్యాయం 19వ అధ్యాయాలని మరి సరిపోలుస్తూ దానిలో ఉన్నటువంటి మరి ఆ వ్యత్యాసాలు ఏమిటో చూస్తున్నాం. Both Abraham and Lot are righteous people. ఇద్దరు అబ్రాహాము లోతులు కూడా నీతిమంతులే. Both are sacrificial people. ఇద్దరు కూడా త్యాగం చేసి వచ్చిన They sacrificed their land property and everything from Ur, and they came to the place where the Lord has shown unto them. ఊరు అనే ప్రాంతంలో వారికి ఉన్నటువంటి పొలాలు, ఆస్తులు ఇవన్నీ కూడా త్యాగం చేసి దేవుడు వారికి చూపించబోయే దేశానికి బయలుదేరి వచ్చారు. Their beginning is so good, but ending of both of them have not ended in the same way. ఆరంభం చాలా బాగానే ఉంది, కానీ వారిద్దరి జీవితంలో కూడా ముగింపు మాటకు వస్తే ఆరంభంలో ఉన్నట్టుగా లేదు. Both of them we can see in heaven. వారిద్దరిని కూడా పరలోకంలో మనం చూడొచ్చు. But their glories are different. అయితే వారికి అనుగ్రహించబడే మహిమలో వ్యత్యాసం ఉంటుంది. So that's why we are meditating their lives. అందుకనే వారి జీవితాలను ధ్యానం చేస్తున్నాం. Abraham is a spiritual believer, whereas Lot is a carnal believer. అబ్రహాం మాటకు వస్తే ఆత్మ సంబంధి అయిన విశ్వాసి, అలాగే లోతు శరీర సంబంధి అయిన విశ్వాసి గుర్తుగా ఉన్నారు. In the last part we were seeing the first difference. మరి మన గత భాగంలో మొదటి వ్యత్యాసం ఏమిటిదో మనం చూసినాం. That is, there will be a difference in fellowship with men. అనగా మనుష్యులతో వారికి ఉండే సహవాసంలో వ్యత్యాసం. We have seen where the place where Abraham was sitting and the place where Lot was sitting. ప్రదేశాల గురించి మనం చెప్పుకున్నాం. అబ్రహాము కూర్చున్న ప్రదేశం ఎట్లా ఉంది, లోతు కూర్చున్న ప్రదేశం ఎలా ఉందో చెప్పుకున్నాం. Also we have seen that Abraham walked by faith, whereas Lot walked by sight. అంతేకాకుండా అబ్రహాము విశ్వాసమును బట్టి నడుచుకున్నాడు, అలాగే లోతు మాటకు వస్తే వెలుచూపు వల్ల నడుచుకున్నాడు ఆయన. Abraham called Lot as his brother, whereas Lot is calling the Sodomites as his brethren. అబ్రహాము లోతుని సహోదరుడు అని సంబోధిస్తున్నాడు. అదే లోతు మాటకు వస్తే అక్కడ మరి సొదొమలో ఉన్న ప్రజలని సహోదరులారా అని పిలుస్తున్నాడు. Both are righteous people. ఇద్దరు కూడా నీతిమంతులే. But see their lifestyle. అయితే వారి జీవిత విధానం చూడండి. So this is the first difference. ఇది మొదటి వ్యత్యాసం. Today we are going to the second difference.
ఇది నాన్న రెండో వ్యత్యాసం ఏమిటో చూస్తాం. So not only there will be difference in their fellowship with men, but there will be difference in their fellowship with God also. మనుషులతో వారికి ఉన్నటువంటి సంబంధము సహవాసంలో వ్యత్యాసం మాత్రమే కాకుండా దేవునితో వారికి ఉన్న సహవాసంలో కూడా వ్యత్యాసాలు ఉన్నాయి. Remember that. అది గుర్తుపెట్టుకోవాలి. Both will have different kinds of relation or fellowship with God. వీరిద్దరు కూడా దేవునితో వేరు వేరు రకాల సంబంధము సహవాసం కలిగి ఉండినారు. And shall we turn to Genesis 18th chapter రండి ఆది కాండము 18వ అధ్యాయం and verse 2. రెండవ వచనం. And he lifted up his eyes and looked, and lo, 3 men stood by him. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. See carefully. ఇక్కడ మీరు జాగ్రత్తగా When గమనించండి. the Lord visited Abraham, 3 people came. దేవుడు అబ్రహాముని దర్శించడానికి వచ్చినప్పుడు ముగ్గురు వ్యక్తులుగా వచ్చారు. One is God and 2 are angels. ఒకటి దేవుడు, మిగతా ఇద్దరు దేవదూతలు. But when God visited Lot అయితే దేవుడు లోతుని దర్శించినప్పుడు in chapter 19, 19వ అధ్యాయం the first verse, మొదటి వచనం. and there came 2 angels to Sodom at the even. ఆ సాయంకాలం ముందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ. So 2 angels came. కాబట్టి ఇక్కడ ఇద్దరు దేవదూతలు వచ్చారు. See, when God wanted to visit Abraham, దేవుడు అబ్రహాముని దర్శించాలని వచ్చినప్పుడు we can understand our God is a triune God. మనకు తెలుసు కదా, మన దేవుడు త్రిత్వమై ఉన్న దేవుడు. అర్థం Father, Son చేసుకోగలం. and the Holy Spirit. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. So 3 speaks of the completeness. కాబట్టి ఇక్కడ 3 అనే సంఖ్య సంపూర్ణతను కూడా సూచిస్తుంది. When God visits the spiritual believer, he will give a complete vision. There will not be any confusion. దేవుడు ఆత్మ సంబంధి అయిన విశ్వాసికి తను తాను ప్రత్యక్షపరచుకున్నప్పుడు సంపూర్ణమైనటువంటి దర్శనంగా ఉంటుంది. అది అందులో ఏ కలవరము కొరతలు ఉండవు. Yes, what the Lord says to him, it will be very clearly heard by him. దేవుడు అతనికి ఏమి చెప్తున్నాడు అనేది అతడు స్పష్టంగానే వినగలడు. So he can have a complete vision. కాబట్టి సంపూర్ణమైనటువంటి దర్శనాన్ని కలిగి ఉండగలడు. But when it comes to Lot, it is not a complete vision, it is a partial vision. అదే లోతు మాటకు వస్తే సంపూర్ణమైన దర్శనంగా లేదు, అది కొంత కొరత ఉంది, పాక్షికంగా ఉంది. అది To be frank, the Lord was staying back with Abraham in his tent. వాస్తవంగా చెప్పాలంటే దేవుడు అబ్రహాం యొక్క గుడారం దగ్గరే ఉండిపోతున్నాడు. God has not gone to Sodom. దేవుడు సొదొమకి వెళ్ళలేదు. And he was talking to Abraham. అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నాడు. And he was answering to the prayer of Abraham in 18th chapter. 18వ అధ్యాయంలో అబ్రహాము చేసే ప్రార్థనలకి జవాబిస్తున్నాడు. A very long prayer and very bold prayer, a prayer with much concern Abraham prayed. ఎంత సుదీర్ఘమైన ప్రార్థన, ధైర్యంగా చేసినాడు. ఆ ప్రార్థన పట్టింపుతో కూడా, పట్టుదలతో ప్రార్థన చేశాడు. Lord, if 50 righteous people are there, దేవా 50 మంది నీతిమంతులు ఉంచే, 45 are there, 45 మంది 40 are there, 40 మంది ఉంచే, 30, 20, 10. 30 మంది, 20 మంది, 10 మంది నీతిమంతులు ఉంచే. So the Lord was there with Abraham. కాబట్టి దేవుడు అబ్రహాముతో కూడా ఉన్నాడు. He sent only the remaining 2 angels to Lot. మిగతా ఇద్దరు దేవదూతల్ని లోతు దగ్గర So పంపించాడు. what does it mean? కాబట్టి దాని అర్థం ఏమిటి? Yes, both are his children. ఇద్దరు కూడా ఆయన పిల్లలే. As many as received him, to them he gave power to become the children of God. తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి అందరికి దేవుని పిల్లలయ్యే అధికారం ఇచ్చాడు. Abraham is a child of God. అబ్రహాము దేవుని బిడ్డ. Lot is also a child of లోతు God. కూడా దేవుని బిడ్డ. But when God came to Abraham, he came with 2 angels. అయితే దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు మరియు ఇద్దరు దూతలతో కూడా వచ్చాడు. And when he thought of Lot, he sent only the 2 angels. He has not gone. లోతు గురించిన మాటకు వస్తే అక్కడ దేవుడు వెళ్ళలేదు, కేవలం దేవదూతలు మాత్రం This పంపించాడు. is a great difference. ఇది ఒక గొప్ప వ్యత్యాసం. So brothers and sisters, కాబట్టి సోదరి సోదరులారా, how many messengers may be there like the angels, but if God is there, what a difference it will be. ఎంతమంది వర్తమానికులు దేవదూతలు లాంటి వారైనా ఉండొచ్చు, కానీ దేవుడు వారితో కూడా అక్కడ ఉన్నప్పుడు ఎంతో పెద్ద వ్యత్యాసం ఉంటుంది, Isn't it? కదండి? The prime minister can come, but he may send so many other ministers. That much glory will not be there in that meeting. ప్రధానమంత్రి రావచ్చు, కానీ దానికి బదులుగా పెద్ద పెద్ద మంత్రులైన పేరే ఉండొచ్చు. వాళ్ళని పంపించినంత మాత్రాన ఆ మీటింగ్ లో, ఆ సభలో అంత ఏమీ బాగా ఉండదు పరిస్థితి. Everybody will ask, is that main person came or not? అందరూ అడిగేది అదే, ఆయన ముఖ్యమైన వ్యక్తి వచ్చాడా, పెద్ద ఆయన వచ్చాడా అని అడుగుతారు. And see, if he is not there, that much glory will not be there. కాబట్టి ఆయన గాని అక్కడ లేకపోతే అది అంత ఘనంగా ఉండదు. Here 2 angels are sent to Sodom. కాబట్టి ఇక్కడ ఇద్దరు దూతలు మాత్రమే సొదొమకి The Lord పంపించబడ్డారు. thought, I need not go to Lot, and I have to go to Abraham. దేవుడు అనుకున్నాడు, ఇక నేను లోతు దగ్గర వెళ్ళే అవసరం లేదు, నేను అబ్రహాంతో ఉంటా. So that speaks of
a complete vision, whereas Lot had a partial vision of God. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, అబ్రహాం మాటకు వచ్చినప్పుడు సంపూర్ణమైన దర్శనంగా ఉంటుంది, లోతు దగ్గర వెళ్ళేసరికి అది కొరతతో కూడా ఉంది, పాక్షికమైన దర్శనం. So 3 people visited Abraham and 2 visited Lot. అబ్రహాం దగ్గరికి 3 వ్యక్తులు వచ్చారు, లోతు దగ్గరికి 2 వెళ్ళినారు. Now when we see the second thing there, అక్కడే మనం రెండవ సంగతిని మనం ఆలోచన చేస్తాం. 18th chapter 18వ అధ్యాయం and first verse. మొదటి వచనం. It is written, and the Lord appeared unto him in the plains of Mamre, and he sat in the tent door in the heat of the day. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాం ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. It is written in the heat of the day, that is maybe a noonday. ఇక్కడ ఏం రాయబడింది? ఎండవేళ అంటే పగటి పూట. So when God visited Abraham, he came in the noon of the day. దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు మధ్యాహ్నం వేళ పగటి పూట వచ్చాడు. But when he came to Lot, 19:1, అదే లోతు దగ్గరికి వచ్చినప్పుడు 19వ అధ్యాయం మొదటి వచనంలో, and there came 2 angels to Sodom at evening time. ఆ సాయంకాలమందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరిన, అంటే At సాయంకాలం the వేళ. evening time. సాయంకాలం వేళ. Yes, everything in the Bible is very important. బైబిల్లో ఉన్న ప్రతీది కూడా చాలా ప్రాముఖ్యమైనది. When the Lord visited Abraham, he came in the noon of the day, whereas in the case of Lot, he has gone in the evening time. దేవుడు అబ్రహాం దగ్గరికి వెళ్ళినప్పుడు పగటి వేళ ఎండ వేళ వెళ్ళినాడు, అదే లోతు దగ్గరికి వెళ్ళినప్పుడు చీకటి పడుతున్న వేళ సాయంకాలం అక్కడికి వచ్చాడు. What is the difference between the noon of the day and the evening? పగలుకి సాయంత్రానికి వ్యత్యాసం ఏమిటి? In the heat of the day, mid of the day, the vision will be very clear. ఎండ వేళ, మధ్యాహ్నం వేళ చూపు, దృష్టి, అది దర్శనం స్పష్టంగా ఉంటుంది. Whereas in the evening it will be very dim. సాయంకాలం వచ్చేసరికి మసకగా ఉంటుంది. So brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, when God appears unto the spiritual believer, he will give not only a complete vision, but a clear vision. దేవుడు ఆత్మ సంబంధి అయిన విశ్వాసి దగ్గరికి వచ్చినప్పుడు ఆ దర్శనం సంపూర్ణమైనదిగా సంపూర్ణంగా కనపరుచుకుంటాడు, అంతేకాదు స్పష్టమైన దర్శనం ఉంటుంది. అది. But what about a carnal believer? అదే శరీర సంబంధి అయిన విశ్వాసి It మాట is a ఏమిటి? partial vision. అది పాక్షికంగా ఉన్న And దర్శనం. secondly, it is a dim vision. రెండవది అది మసకగా ఉంది ఆ దర్శనం. And what does it mean? దాని అర్థం ఏమిటి? He also can tell, I have seen God, but he cannot explain how he is because the vision was so dim. ఇతను కూడా నేను దేవుణ్ణి చూశానని చెప్పగలడేమో, కానీ అది పూర్తిగా వివరించలేడు. ఎందుకు? అక్కడ మసకగా ఉంది కాబట్టి. So many people are like that. చాలా మంది అట్లాగే ఉన్నారు. See, if you see in the Song of Solomon, మీరు పరమ గీతముల గ్రంథంలో చూస్తే the bride is narrating the bridegroom and his every part. పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని గురించి వివరిస్తూ ప్రతి అవయవము కూడా వివరిస్తా ఉంది. Why? ఎందుకంటే Because she had a very clear vision. ఎందుకనగా ఎంత స్పష్టమైనటువంటి ఆ దర్శనం And ఉంది అక్కడ. complete vision. సంపూర్ణమైన And a దర్శనం. closure vision. అంతేకాదు సమీపం నుండి చూస్తా Oh, ఉంది. she is able to talk about his thighs and his hands and his hair, everything. తన కాళ్ళు గురించి, చేతుల గురించి, తల వెంట్రుకల గురించి సమస్తము మాట్లాడుతుంది. See, what about a spiritual carnal believer? మరి అదే శరీర సంబంధి అయిన విశ్వాసి మాట He ఏంటి? also will talk about God, but that much clarity will not be there, that much completeness will not be there. ఇతను కూడా దేవుని గురించి మాట్లాడవచ్చేమో, కానీ సంపూర్ణంగా ఉండదు, స్పష్టత ఉండదు. Because he could not see properly. ఎందుకనగా సరైన విధానంలో God has చూడలేకపోయాడు. not appeared unto himself in a clear way. దేవుడు తను తానుగా అతనికి స్పష్టంగా తేటగా ప్రత్యక్షపరచుకోలేదు. Oh, what a great difference. ఎంత గొప్ప వ్యత్యాసం ఇది. Complete and clear vision to a spiritual believer. ఆత్మ సంబంధి అయిన విశ్వాసికి సంపూర్ణమైన దర్శనము, స్పష్టమైన దర్శనం. What God speaks, it will be very clear. దేవుడు ఏది మాట్లాడతాడు ఎంతో తేటగాను స్పష్టంగా ఉంటుంది. When the Lord healed that blind man, దేవుడు ఆ గుడ్డివాడిని స్వస్థపరిచినప్పుడు, and when he opened his eyes, తన కళ్ళు తెరవజేసినప్పుడు, and the Lord asked, how you are seeing? మరి ప్రభు అతన్ని అడుగుతా ఉన్నాడు, నీకు ఎట్లా కనబడుతుంది ఇప్పుడు And అంతా? he told, అతను చెప్పాడు, the men are like trees, or trees are like man. మనుషులు చెట్ల వలె కనబడుతున్నారు అన్నాడు. He is not able to see the difference between a tree and man. అంటే మనిషికి చెట్టుకి తేడా తెలియడం లేదు He is ఆయనకి. seeing some object, కానీ అక్కడ ఒక వస్తువుని చూస్తున్నాడు ఆయన, but he is not able to tell what it is. అది ఏమిటిదా అని చెప్పలేకపోతున్నాడు. So, and again the Lord touched him. మళ్ళా ప్రభు అతన్ని ముట్టాడు. Then what has happened? అప్పుడు ఏమైంది? He is able to see things clearly. అప్పుడు ఉన్నట్టుగా ఆయన తేటగా So a చూడగలుగుతున్నాడు. carnal believer will be like the person
who is seeing the trees like men or men like trees? కాబట్టి శరీర సంబంధులైన విశ్వాసుల చూపు ఎలా ఉంటుందంటే మనుషులు చెట్లు మనుషుల్లాగా కనబడతాయి. I am seeing something but I do not know what it is. నేను ఏదో ఒక దాన్ని చూస్తున్నాను కానీ అది ఏమిటిదో నాకు స్పష్టంగా అర్థం కావడం I లేదు. am hearing something I am not able to hear clearly. నేను ఏదో వింటున్నాను కానీ స్పష్టంగా వినలేకపోతున్నా. Oh brothers and sisters, సహోదరి సహోదరులారా, yes, that is a great difference. ఇది ఒక గొప్ప వ్యత్యాసం. What is the use of seeing something when you do not know clearly what you are seeing? చూడండి, నువ్వు దేన్నో చూస్తున్నావు, ఆ చూసిందేదో తేటగా లేదు, స్పష్టంగా చూడలేకపోతే ఇక చూసేమి లాభం. And you are hearing something you are not able to hear clearly. What is the use of hearing that some gadbid sound? ఏదో విన్నావు, ఆ విన్నదేదో నీకు ఆ స్పష్టత లేదు, తేటగా నీకు అర్థం కాలేదు, ఇక ఏదో శబ్దం వచ్చింది కదా ఊరికే నేను విన్నానులే అంటే దాని ఏమైనా అర్థం ఉందా? So that's why there will be a great difference between a spiritual believer and a carnal believer. అందుకనే ఆత్మ సంబంధి అయిన విశ్వాసికి శరీర సంబంధి అయిన విశ్వాసికి మధ్య చాలా పెద్ద తేడా వ్యత్యాసం ఉంది. God may send some people to the carnal people also. దేవుడు శరీర సంబంధులైన విశ్వాసుల దగ్గర కూడా కొంతమంది The పంపించవచ్చు. message will not be clear. ఆ సందేశం, ఆ వర్తమానం The స్పష్టంగా vision ఉండదు, will not be ఆ clear. దర్శనము స్పష్టంగా ఉండదు. Not only that, అంతేకాదు, see, Abraham is almost 99 years of age at that time in 18th chapter. అప్పటికి అంటే 18వ అధ్యాయానికి వచ్చేసరికి అబ్రాహాంకి ఇంచుమించుగా 99 సంవత్సరాల వయసు ఉంటుంది. And when the Lord visited him, see the response of a spiritual believer. దేవుడు అతన్ని దర్శించినప్పుడు, తన దగ్గరికి వచ్చినప్పుడు ఈ ఆత్మ సంబంధి అయిన విశ్వాస యొక్క ప్రతిస్పందన ఎలా ఉందో In verse 2 of 18th chapter. 18వ అధ్యాయం 2వ వచనంలో And what is written there? ఏమని రాయబడి ఉంది? He ran to meet them from the tent door. చూడండి, అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి. 99 years old man, in the heat of the day, he is running. 99 సంవత్సరాల వయసు గల ఆ పెద్ద ఆయన ఎండవేళ పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. See the desire to meet the Lord. చూసారా, ప్రభువుని ఎదుర్కోవాలనేటువంటి ఆశ ఎలా ఉందో. A spiritual person will be running in the work of God. ఆత్మ సంబంధి అయిన వ్యక్తి దేవుని కార్యాలు, దేవుని పనులంటే పరిగెత్తుకుంటూ వెళ్తాడు. It is not hastiness, but it is activeness. ఇది ఏదో తొందరపాటు కంగారు పడడం కాదు, కానీ చురుకుతనాన్ని చూపిస్తుంది. Yes, a spiritual man, spiritual believer, he will be very active in the work of God. See, at the age of 19, and the temperature we do not know, in the Iraq area you can imagine, or even in the Israel area, this is all desert area. He is running. ఆత్మ సంబంధి అయిన విశ్వాసి చూడండి, వయసు మాటకు వస్తే 99 సంవత్సరాల వయసు, ఎండవేళ, ఆయన ఉన్న ప్రాంతాలు అవన్నీ కూడా ఎడారి ప్రాంతాలు లాంటి, ఆ ఇరాక్ నుండి ఇజ్రాయెల్ దేశం వరకు అలాంటి ఎడారి ప్రాంతంలో, ఎండగా ఉన్న ప్రాంతంలో పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు ఆయన. Again in verse 6. మళ్ళా చూడండి 6వ వచనంలో, And Abraham hastened into the tent unto Sarah. చూడండి, ఇక్కడ అబ్రహాము గుడారంలో ఉన్న షారా యొద్దకు త్వరగా వెళ్ళి. See, running and hastening. చూసారా అండి, పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు, త్వరగా వెళ్తున్నాడు. Old man yet not lazy. ఎంత వృద్ధుడు అయినా సోమరివాడుగా, బద్ధకస్తుడుగా లేడు. Today many young people are like that in the work of God. ఈరోజు చాలా మంది యవనస్తులు దేవుని పని మాటకు వచ్చినప్పుడు ఎంతో బద్ధకస్తులుగా So ఉంటారు. lazy, so lethargic. ఎంత సోమరితనము, బద్ధకం. Yes, the work of God need our active participation. దేవుని పనిలో ఎప్పుడు కూడా చురుకుదనమే కావాలి. So the relation between God and you. కాబట్టి దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి ఆ సంబంధం. If you want to meet a person whom you are loving, you will be hastening. Suppose though he tells that tomorrow he is coming, you will not sleep tonight. నీవు ప్రేమించున్న వ్యక్తిని కలుసుకోవడానికి వెళ్ళాలంటే ఎంత చురుకుగా నువ్వు సంసిద్ధంగా ఉంటావు. లేదా ఆయన రేపు వస్తాడంట అని చెప్పినా గానీ నువ్వు ఎంత చురుకుగా ఉంటావు. If you are not loving that person, ఆ వ్యక్తిని నువ్వు ప్రేమించకపోతే, and though the announcement is made, oh the train has come, even then very slowly you will be going. ఇక రైలు వచ్చేసిందని ప్రకటన చేసినా గానీ ఏదో నిదానంగా పోతా ఉంటావు. That shows your love. అది నీ ప్రేమ So చూపిస్తుంది. brothers and sisters, కాబట్టి సహోదరి సోదరులారా, yes, Abraham hastened in the noon of the day, yet 99 years of age. అబ్రహాము 99 సంవత్సరాల వయసులో పగటిపూట ఎండవేళ పరుగున వెళ్తున్నాడు, త్వరగా వెళ్తున్నాడు. And what about Lot? అదే లోతు మాటకు వస్తే It is written in 19:1. 19వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. And Lot, seeing them, rose up to meet them. లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి. He got just rose. అప్పుడే లేచాడు, No running. పరుగు లేదు అక్కడ. When the angel of the Lord is coming,
what he has to do, what should be his response? దేవదూత వస్తా ఉన్నాడు, అది చూసినప్పుడు ఏం చేయాలి ఈయన knew- స్పందన ఎట్లా He ఉండాలి? knew that they are the angels. వాళ్ళు దేవదూతలని తెలుసు ఆయనకి. Yes, why? How he knew? ఎట్లా తెలిసింది? Earlier he was there with Abraham and many times the angels visited Abraham. ఇంతకు పూర్వం అబ్రహాంతో కలిసి ఉండేవాడు. ఆ దినాల్లో తరచుగా దేవదూతలు అబ్రహాం దగ్గర వస్తూ ఉండేవారు. Because Abraham is the friend of God. ఎందుకనగా అబ్రహాము దేవునికి స్నేహితుడు. Not an ordinary position. అదే సామాన్యమైనటువంటి పదవి కాదు ఆయన. And he has seen those angels. ఆ దేవదూతలను చూశాడు కూడా. And then he just rose up. It is written, 2 angels came to Sodom. ఇక్కడ ఏం రాయబడింది? ఇద్దరు దేవదూతలు సొదొమ దగ్గరికి వచ్చినప్పటికీ ఈయన లేచి అని ఉంది. See the difference in their response, brothers and sisters. సోదరి సోదరులారా, వారి ప్రతిస్పందనలో ఉన్న వ్యత్యాసం ఎలా ఉందో చూడండి. Very sad condition of Lot. లోతు చాలా విచారకరమైన పరిస్థితిలో ఉన్నాడు. This is the condition of a carnal believer. ఇది శరీర సంబంధి అయిన విశ్వాస యొక్క లక్షణం. Though you are having association with great people of God like Abraham, like Sarah, unless the Holy Spirit works in your heart, using the word of God, you cannot have that swiftness in your life. గొప్ప దైవజనులైన అబ్రహాము, శారా లాంటి వారితో నీకు సహవాసం ఉన్నా దేవుడు తన కార్యము జరిగిస్తే తప్ప, దేవుడు తన ఆత్మకార్యం జరిగించి నీకు సహాయపడితే తప్ప నువ్వు చురుకుగా ఉండలేవు. Great man of God Elisha, along with him Gehazi is also there. గొప్ప దైవజనుడైన ఎలీషా, తనతో పాటు గెహాజీ కూడా ఉన్నాడు. But on what Gehazi is running? Behind what? అయితే ఈ గెహాజీ దేని వెనుక పరిగెడుతున్నాడు? He is running after the undue gift of Naaman. చూడండి, నయమాను తీసుకొచ్చినటువంటి ఆ యొక్క బహుమానాల కొరకు పరిగెడుతున్నాడు. Abraham is running to meet God. అబ్రహామేమో దేవుని కలుసుకోవడానికి పరిగెత్తాడు. And where you are running? ఈరోజు నువ్వు ఎటువైపు Paul పరిగెడుతున్నావు? is telling, I am running towards the goal. పౌలు ఏమంటాడు? నేను గురి యొద్దకే పరిగెడుతున్నాను. Yes, today the work of God. See, unlike before, today we are living in the end days. It needs our active participation. ఇది నా దేవుని యొక్క పని. ఇంతకు పూర్వం వలె కాదు, మనము చివరి దినాల్లో జీవిస్తున్నాం. మనం పరుగున ఉండాలి, చురుకుదనం ఉండాలి. Yes, Abraham ran, but Lot rose. అబ్రహాం పరిగెత్తుకుని వెళ్ళాడు, లోతు మాత్రం ఊరికే అలా లేచినాడు అంతే. That is the difference between a spiritual believer and carnal ఇది believer. ఆత్మ సంబంధి అయిన విశ్వాసికి, శరీర సంబంధి అయిన విశ్వాసికి ఉండే వ్యత్యాసం. Now, after that, both made the same prayer. ఆ తర్వాత ఇద్దరు కూడా ఒకే రకమైన ప్రార్థన చేశారు. And see, if you see 18th chapter, 18వ అధ్యాయం మొదట చూస్తాం. and 18th chapter and verse 5. 5వ వచనం. And I will fetch a morsel of bread and comfort ye your hearts, and after that ye shall pass on. And therefore are ye come to your servant, and they said, so do as thou hast said. కొంచెం ఆహారము తెచ్చదను, మీ ప్రాణములను బలపరచుకొనుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చి తిరనెను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా. Yes. What Abraham is telling? అబ్రహాం ఏమని I'll చెప్తున్నాడు? bring something to eat. నేను కొంత ఆహారం తీసుకొస్తాను, And then తర్వాత you stay here. ఇక్కడే ఉండండి మీరు. And what they are telling? వాళ్ళు ఏమంటున్నారు? See, actually Abraham is having a tent. చూడండి, ఇక్కడ వాస్తవంగా అబ్రహాముకు ఉన్నది గుడారమే, There is no big house. ఒక పెద్ద ఇల్లేమి కాదు. If you see carefully in both 18 and 19 chapters, మీరు 18వ అధ్యాయం 19వ అధ్యాయాలని జాగ్రత్తగా పరిశీలన చేస్తే, whenever Abraham's name is mentioned, tent is mentioned. Wherever Lot's name is mentioned, house is mentioned. అబ్రహాం యొక్క పేరు ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారి గుడారము కనబడుతుంది అక్కడ. అలాగే లోతు పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడు ఇల్లు కనబడుతుంది మనకి. House means having so many facilities. ఇల్లు అంటే అనేక రకాల సౌకర్యాలు, వసతులు ఉంటాయి. Tent will not have that many facilities. గుడారానికి అన్ని సౌకర్యాలు ఉండవు. House means different kinds of rooms will be there, facilities to sleep will be there. ఇల్లు అంటే అనేక రకాల గదులు ఉంటాయి, పడక గదులు ఉంటాయి, చాలా సౌకర్యాలు ఉంటాయి. And also Abraham's family is a very small family. Abraham and Sarah, that's all. అబ్రహాం కుటుంబం చిన్నది, అది అబ్రహాము శారై మాత్రమే And కదా. a small tent. ఒక చిన్న గుడారం. That's why probably he must have kept the table under the tree. అందుకేనేమో బహుశా భోజనం కొరకు బల్లని చెట్టు కింద వేసి There is ఉంటాడు. no proper place inside the tent. గుడారం లోపల సరిగా స్థలం కూడా లేదు, And సరిపోదు. that's why he kept the table for dining under the tree. అందుకనే చెట్టు కింద భోజనం కొరకు బల్ల ఏర్పాటు చేశాడు. And though there is no facilities there in the tent, ఆ గుడారంలో ఎలాంటి సౌకర్యాలు లేకపోయినప్పటికీ, when Abraham said, Sir, you stay with me, Lord, you stay with me. అబ్రహాం ఎప్పుడైతే ప్రభువా మరి రండి మా ఇంటికి రండి అని ఆహ్వానించినప్పుడు, ఇక్కడ నాతో ఉండండి అని అడిగినప్పుడు, And what they are telling? వాళ్ళు ఏమని చెప్తున్నారు? Yes, we want to stay with you. అవును, మేము నీతో ఉంటామన్నారు. So do as thou hast said. అక్కడ ఏమంటున్నారు? నీవు చెప్పినట్లు చేయమనగా. Yes. God is willing to stay with a spiritual believer. దేవుడు
ఆత్మ సంబంధి అయిన విశ్వాసితో కూడా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. And when we come to Lot, అదే ఇప్పుడు లోతు దగ్గరికి వస్తే and 19th chapter, 19వ అధ్యాయం and verse 2, రెండవ వచనం. 19:2. 19వ అధ్యాయము రెండవ వచనం. And he said, Behold, now my lords, turn in, I pray you, into your servant's house, and tarry all night, and wash your feet, and ye shall rise up early, and go your ways. And they said, Nay, but we will abide in the street all night. నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు గడుగుకొనుడి, మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునని. అందుకు వారు, అలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చదమని చెప్పిరి. Lot is also making request. లోతు కూడా అదే మనవి చేస్తున్నాడు. Oh angels, దేవదూతలారా, Stay with ప్రభువులారా, me. నాతో మా ఇంటిలో ఉండండి. I am having wonderful house. చాలా అద్భుతమైనటువంటి ఇల్లు ఉంది నాకు. Wife is there, grown up daughters are there, they will look after you very well. భార్య ఉంది, పిల్లలు, పెద్ద పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ చూసుకుంటారు మీ బాగోగులన్నీ. Because they have already come to the age of marriage. ఎందుకంటే అప్పటికే వివాహ వయసుకు వచ్చిన వాళ్ళు. So all these people are there. కాబట్టి ఇక వీళ్ళందరూ ఉన్నారు, ఈ మనుషులందరూ So ఉన్నారు. you can stay very comfortably. మీరు ఎంతో సౌఖ్యంగా మా ఇంట్లో ఉండొచ్చు. And it is a house, it is not a tent like అది Abraham. అబ్రహాం గుడారం లాంటిది కాదు, ఇది ఇల్లు. All facilities are అన్ని there. సౌకర్యాలు ఉన్నాయి. But what the Lord is telling, అయితే ప్రభు ఏమని what చెప్తున్నారు, the angels are telling, లేదా దేవదూతలు ఏమని చెప్తున్నారు అక్కడ, no, అలాగో కాదు, we don't want to stay. మేము అక్కడ ఉండడానికి ఇష్టం లేదు మాకు. See the మేము ఉండం. difference. See the difference. చూడండి వ్యత్యాసం. Their Lord is willing to stay. Here angels are not willing to stay. అక్కడేమో దేవుడు అబ్రహాముతో కూడా ఉండడానికి ఇష్టపడుతున్నాడు, లోతు దగ్గర దేవదూతలు కూడా ఉండడానికి ఇష్టపడటం The లేదు. Lord whom the heavens or heaven of heavens cannot contain, he want to reside with Abraham in a small tent. ఆకాశ మహాకాశములు పట్టజాలని ఆ దేవుడు అబ్రహాముతో కూడా చిన్నపాటి గుడారములోనైనా ఉండడానికి ఇష్టపడ్డాడు. Ordinary angels, they are not willing to stay with Lot. సాధారణమైన దేవదూతలు లోతుతో ఉండడానికి ఇష్టపడటం లేదు. Even when the Lord came, ఇంకా దేవుడు వచ్చినప్పుడు Abraham, what Abraham is telling అబ్రహాం ఏమని చెప్తున్నాడు, in verse 3 3వ వచనంలో, and 18:3, 18వ అధ్యాయం 3వ వచనం. and he said, My Lord. ఇక్కడ ఏమంటున్నాడు, ప్రభువా, ఇంగ్లీష్ లో నా ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉంది. He is speaking to God. దేవునితో మాట్లాడుతున్నాడు. In English, that Lord, L is capital. ఇంగ్లీష్ లో ప్రభువా అనే మాట దగ్గర ఎల్ అనే అక్షరం క్యాపిటల్ లో పెద్ద That is, he is అక్షరంలో ఉంది. speaking to God. అనగా దేవునితో He మాట్లాడుతున్నాడు. is not that much worried about the angels. దేవదూతల గురించి ఆయన ఏం పెద్ద పట్టించుకోలేదు. Because they are the servants. ఎందుకంటే వాళ్ళు సేవకులు. Yes. He is having that understanding. ఆ గ్రహింపు ఉండింది అబ్రహామునకి. When Lot is speaking, he is using the word Lord's plurality. లోతు మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు, ప్రభువులారా అన్నాడు, అంటే బహువచనములో And ఆయన that L also సంబోధిస్తున్నాడు. small because they are angels. అక్కడ కూడా ఆ ఎల్ అనే అక్షరము చిన్న అక్షరంలో ఉంది, అనగా దేవదూతలని. So, even the servants of God are not willing to stay in Lot's house. దేవుని సేవకులైన వారు పరిచారకులు సైతము లోతు ఇంటిలో ఉండడానికి ఇష్టపడలేదు. What a sad situations, brothers and sisters. సోదరి సోదరులారా, ఎంత దుఃఖకరమైన పరిస్థితి ఇది. God is not willing to stay in the house, not tent house of a carnal believer. దేవుడు ఇంటిలో ఉండడానికి ఇష్టపడడం లేదు. అంటే శరీర సంబంధి అయిన విశ్వాసి ఇంటిలో ఉండడానికి దేవునికి ఇష్టం లేదు. If the angels said no and stopped there, it would be nice. ఒకవేళ ఆ దేవదూతలు అలా కాదు, మేము రాములేని ఇంటికి అని అక్కడ ఆగిపోయి ఉంటే బాగుండేది. But there is another sentence they uttered which makes us to think so much. కానీ దానితో పాటు మరొక మాటని వాళ్ళు అక్కడ పలికారు. ఆ మాట మనల్ని ఎంతో ఆలోచింపజేస్తుంది. 19:2. 19వ అధ్యాయం 2వ వచనం, The last line. చివరి భాగంలో, And they said, that is the angels said, Nay, but we will abide in the street all night. అందుకు వారు, అలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చదమని చెప్పిరి. In other words, suppose if they say, we don't want to stay here, we want to go away to Abraham, that is a different story. మరొక మాటలో చెప్పాలంటే, ఇదిగో లోతు, మీ ఇంట్లో ఉండడానికి మాకేం ఇష్టం లేదు, మేము వెళ్ళిపోతున్న అబ్రహాం దగ్గరికి అనుంటే బాగుండేదేమో. Because Lord is there. ఎందుకంటే అక్కడ దేవుడు ఉన్నాడు, Abraham is there. అబ్రహాం ఉన్నాడు. So we want to go there. కాబట్టి మేము అక్కడికే But what the వెళ్ళాలనుకుంటున్నాం. angels are telling, కానీ దేవదూతలు ఏమని we చెప్తున్నారు, are not going anywhere. మేము ఎక్కడికి వెళ్ళడం లేదు, We want to stay in the city. మేము ఈ పట్టణంలోనే ఉంటాం. What city it is? ఏం పట్టణం అది? It is Sodom. సొదొమ అది. What type of Sodom it is? ఎలాంటి సొదొమ అది? Full of sin. అక్కడ
పాపంతో నిండిపోయింది. 13:13 says, 13వ అధ్యాయం 13వ వచనం. Genesis 13:13. ఆదికాండం 13వ అధ్యాయం 13వ వచనం. But the men of Sodom were wicked and sinners before the Lord exceedingly. సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులునై ఉండిరి. And that is the condition of the city. అది సొదొమ పట్టణ పరిస్థితి. 18:20. 18వ అధ్యాయం And the 20వ Lord వచనం. said, because the cry of Sodom and Gomorrah is great and because their sin is very grievous. మరియు యెహోవా సొదొమ గొమొరాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుక. It is not, they are not ordinary sinners. ఆ పాపాత్ములు సామాన్యమైన వాళ్ళు కాదు. They are great sinners. వారు ఘోరమైన పాపాత్ములు. Even in sinning also there are degrees of sinning. పాపము చేయడంలో కూడా వేరు వేరు స్థాయిలు ఉన్నాయి. That's why last time in one of the videos we told, even in hell also there will be degrees of punishment. అందుకనే మరి గత ధ్యానాల్లో కూడా నేను చెప్పాను, నరకములో కూడా వేరు వేరు స్థాయిలో శిక్షలు ఉంటాయి. All will not have the same punishment. అందరికీ ఒకే రకమైన శిక్ష ఉండదు అక్కడ. So here when we see ఇక్కడ మనం చూస్తున్నాం the condition of Sodom, they are very great sinners. సొదొమ పరిస్థితి మనం చూస్తే వారు ఘోరమైన పాపులు. In the life of David, దావీదు జీవితంలో when he committed sin with Bathsheba, బత్షెబాతో పాపం చేసినప్పుడు I have committed sin, he says. నేను పాపం చేసితిని అని చెప్పాడు. But when he counted the army in Samuel 24th chapter, అదే 24వ అధ్యాయంలో సైన్యములు లెక్కిస్తున్నప్పుడు and then what he says, అక్కడ ఏమంటాడు? I have committed great sin. నేను ఘోరమైన పాపం చేశాను. Bathsheba's case, he is telling that it is sin. బత్షెబా విషయంలో ఏమంటాడు? నేను పాపం And in చేస్తాను. the case of counting the army out of his pride, he is telling it is a great sin. తన గర్వాన్ని బట్టి ఆయన అక్కడ సైన్యాన్ని లెక్కించినప్పుడు ఆ సందర్భంలో అంటాడు, ఇది ఘోరమైన పాపం Oh, చేశాను. there are different cadres, degrees of sinning. కాబట్టి పాపం చేయడంలో కూడా వేరు వేరు స్థాయిలు ఉంటున్నాయి. So brothers and sisters, కాబట్టి సహోదరి and సహోదరులు what they are telling, ఏమని చెప్తున్నారు we వాళ్ళు? want to be in Sodom only, మేము సొదొమలోనే ఉంటాం. though it is full of sinful and wicked people. ఇది ఎంత దుష్టత్వంతో నిండి పాపాత్ములు ఉన్నప్పటికీ, Though the sin of Sodomites are great in the sight of God, సొదొమ యొక్క పాపులు వారు మా మనుషుల పాపం దేవుని దృష్టి ఘోరమైన పాపమైన. we will stay in the streets of Sodom. మేము సొదొమ వీధిలోనైనా ఉంటాం. What does it mean? అంటే అర్థం ఏమిటిది? It is a self-searching questions, brothers and sisters. సోదరి సోదరులారా, ఇది స్వీయ పరిశీలన చేసే సమయం. You and I, all are the children of God. నీవు నేను మనం అందరం దేవుని పిల్లలమని పిలువబడుతున్నాం. Are you a spiritual believer or are you a carnal believer? నువ్వు ఆత్మ సంబంధి అయిన విశ్వాసి ఉన్నావా, శరీర సంబంధి అయిన విశ్వాసి ఉన్నావా? The words of these two angels, really self-searching words. ఈ ఇద్దరు దేవదూతలు చెప్పిన మాటలు ఎవరి మట్టుకు వారు పరీక్షించుకోవాల్సినటువంటి సమయం ఇది. They are so pinching words. ఈ మాటలు మనల్ని ఎంతో నొప్పించేగా ఉన్నాయి. What they are telling? ఏమని చెప్తున్నారు వాళ్ళు? Lot, we don't want to stay in your house, but we want to stay in the street of Sodom. ఓ లోతు, నీ ఇంటిలో మేము ఉండం, కావాలంటే అవసరమైతే సొదొమ వీధిలో ఉంటాం. What they are telling? ఏమంటున్నారు వాళ్ళు? The street of the sinful city Sodom is better than your house. సొదొమలో ఉన్నటువంటి పాపముతో నిండినటువంటి సొదొమ వీధులు నీ ఇంటి కన్నా ఇదే మెరుగు, ఇదే బాగుందంట. All the streets of Sodom are full of sinners and wicked people. సొదొమ వీధులు అన్ని కూడా అంత దుష్టులు దుర్మార్గులు పాపులతో నిండి ఉన్నాయి. But we will be comfortable there. కానీ మేము అక్కడే ఉంటాం, అక్కడే మాకు బాగుంది. But we are not comfortable in your కానీ house. నీ ఇంటిలో మాకు అంత సౌఖ్యంగా లేదు. What a sad statement from the mouth of the angels. దేవదూతల నోటి నుండి ఎంత విచారకరమైన మాటలు వస్తున్నాయి. What they are telling? ఏమని చెప్తున్నారు Oh వాళ్ళు? Lot, your house is worse than the streets of the sinful Sodom. ఓ లోతు, నీ ఇల్లు సొదొమ వీధుల కన్నా కూడా చెడిపోయినవి. You are having just the religion as an outside garb, inside full of stinking. నువ్వు పైకి ఏదో భక్తి వేషం వేసుకున్నావు, కానీ లోపల చూస్తే అంత దుర్మార్గత దుర్వాసన వస్తుంది. And you are like the whitewashed sepulchre. నీవు ఆ సున్నము కొట్టిన సమాధి వలె ఉన్నావు. Outside all the polished stones are there, wonderful colors are there, painting is there. Inside stinking bones, stinking flesh is there. బయటికి ఏదో అన్ని చలవరాయి పాలరాతిలాగా కట్టడం ఉంది సమాధి, లోపల చూస్తే అంతే కూడా కుళ్ళిపోయిన ఎముకలు, దుర్వాసన, దుర్గంధం వస్తుంది. What a terrible statement they made. ఎంత భయంకరమైన మాట చెప్పారు వాళ్ళు. Oh Lot, ఓ లోతు, we will be comfortable in the streets of Sodom. మేము సొదొమ వీధుల్లో మాకు
ఎంతో సుఖముగా ఉంది ఇక్కడ. Brothers and sisters, సోదరి సహోదరులారా, who are hearing this message, ఈ వర్తమానం వింటున్న ప్రియుల, after the message is over, ఈ వర్తమానం అయిపోయిన go తర్వాత to your house, మీ ఇంటికి వెళ్ళి see every room. ప్రతి గదిని పరీక్షించండి. Can you say that the Lord can live in that room? దేవుడు ఈ గదిలో నివసించగలడా? What are the maps that are hanging to the walls? నీ గోడలకి తగిలించుకున్నటువంటి బొమ్మలు ఎలాంటివి ఉన్నాయి? What are the things that are seen in that room? ఆ గదిలో ఎలాంటి విషయాలు, వస్తువులు కనబడుతున్నాయి? What are the articles that are in that room and how you have earned those articles? ఆ గదిలో ఉన్న వస్తువులు ఎలాంటివి, నువ్వు ఏ విధంగా వాటిని సంపాదించావు? Who has given them? ఎవరిచ్చారు వాటిని నీకు? It is a self-searching statement. ఇది ఎవరి మట్టుకు వారు పరీక్షించుకునేటువంటి మాట ఇది. After much compulsion, they have entered into the house of Lot. ఎంతో బలవంతం చేసిన తర్వాత వారు లోతు ఇంటిలోకి పోయారు. But what is the result? కానీ దాని ఫలితం, What is the result? దాని ఫలితం ఎట్లా What a ఉంది? sleepless night that was. ఆ రాత్రి నిద్ర లేని రాత్రి, What a restless night it was. నెమ్మది లేని రాత్రి వాళ్ళకి. And the people of Sodom came, and what a confusion they created. సొదొమ ప్రజలు వచ్చారు, మా మనుషులు వచ్చారు, ఎంత కలవరపరిచారు అక్కడ వాళ్ళని. Brothers and sisters, సోదరి సోదరులారా, not simply telling that I am born again. ఏదో నేను ఊరికే తిరిగి జన్మించిన ఊరికే చెప్పుకోవడం కాదు. Lot is also a righteous man. లోతు కూడా నీతిమంతుడే. Even forget about God, even the angels of God, the servants of the Lord, they are not willing to stay in Lot's comfortable house. దేవుని మాట పక్కకు పెడితే దేవదూతలుగా పిలువబడిన వారు, సేవకులు, పరిచారకులైన వారు సహితము ఆ లోతు యొక్క ఇల్లు అన్ని వసతులు సౌకర్యాలతో నిండిన ఇంటిలో ఉండడానికి వారికి సౌఖ్యంగా లేదు. Don't think that your air conditioned rooms can satisfy the Lord. నీ ఎయిర్ కండిషన్లు ఉన్న నీ గదులు దేవుణ్ణి సంతోష పెట్టగలవు అనుకుంటున్నావేమో. Don't think that because the ventilation is so nice and God will be very happy there, he can take rest. నీ ఇంటిలో వెలుతురు గాలి చక్కగా వస్తుంది కాబట్టి దేవుడు ఇక్కడ సౌఖ్యంగా ఉండగలడని అనుకోకు. How is your life? నీ బ్రతుకు ఎలాగుంది? Is it like a sweet smelling savor unto the Lord, or is it giving stinking smell? అది దేవునికి సువాసననిచ్చేదిగా ఉందా, లేకపోతే దుర్వాసనిచ్చేదిగా ఉందా? Though you are poor, it is not a matter at all. నువ్వు పేదవాడవైనా పర్వాలే, అదేం పర్వాలే. When the beggar Lazarus died, the angels came to take him. దరిద్రుడైన లాజరు చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చారు ఆయనను తీసుకొని The పోవడానికి. angels never told, oh, he is full of sores, how can we take him? ఓ ఈయన అంతా ఒళ్ళంతా కురుపులతో ఉన్నాడు, ఈయన ఎట్లా తీసుకుపోవాలని దేవదూతలు The చెప్పలేదు. angels are so happy to take him. దేవదూతలు ఆయనను తీసుకొని పోవడానికి ఎంత His సంతోషించారు వాళ్ళు. physical body may be stinking, but spiritually he was so nice. He was giving wonderful aroma or good smell to the Lord. భౌతికంగా శరీరము దేహమంతా కూడా కురుపులతో ఉన్న కారణం బట్టి దుర్వాసన వస్తుందేమో, కానీ ఆత్మ మాటకు వస్తే, ఆత్మీయ జీవితం మాటకు వస్తే దేవునికి అది ఎంతో మధురమైన సువాసన ఇచ్చేదిగా ఉంటుంది. Now taken him to the very presence of God. ఆయనని దేవదూతలు దేవుని సన్నిధికి తీసుకొని పోయారు. Yes, we can see that Lazarus in paradise. లాజర్ని అక్కడ పరదేశంలో మనం He చూస్తున్నాం. is leaning to the bosom of Abraham. అబ్రాహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. Abraham is not telling, hey, you are having all the sores. అబ్రాహాము ఇది అన్ని కురుపులు ఉన్నాయి వెళ్ళిపో అని చెప్పలేదు No, అక్కడ. not like that. లేదు, లేదు, అట్లా. The life of Lazarus was so sweet to the Lord. లాజర్ యొక్క జీవితము దేవునికి అది ఎంతో ఇష్టమైనదిగా ఉండింది. God is not seeing whether you are poor or rich. దేవుడు నీవు పేదవాడివా ధనికుడివా ఇదేమి పట్టించుకోవడం But how is లేదు. your life? నీ జీవితం, నీ బ్రతుకు ఎలాగుంది? That is very ఇది important. చాలా ప్రాముఖ్యమైనది. Today, how many houses? Houses are so big, palatial buildings. But remember, God is not having any rest in those palaces. ఈరోజు చూడండి ఎన్నెన్ని ఇళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి, కానీ దేవుడు ఆ ఇంటిలో ఉండడానికి నెమ్మది లేదు అక్కడ. As far as the palace is concerned, palace within itself is not wrong. చూడండి ఆ భవనం మాటకు వస్తే భవనం అన్నంత మాత్రం అదేం తప్పేమి కాదు. David was living in a palace. దావీదు కూడా భవనాల్లో ఉండేవాడు. Solomon was living in a palace. సొలొమోను భవనాల్లో But ఉండేవాడు. God was there. అయితే దేవుడు ఉన్నాడు అక్కడ. God is not bothered about the decoration of the palace, but how your life is. ఆ భవనం ఎంత సుందరంగా అలంకరించావా దాని గురించి ఆయన పట్టించుకోవడం, నీ బ్రతుకు ఎలాగుంది అదే చూస్తున్నాడు ఆయన. You are calling yourself as a child of God. నువ్వేమో దేవుని బిడ్డవని చెప్పుకుంటున్నావు. Yes, Lot is also a child of God. లోతు కూడా దేవుని బిడ్డ. Lot has not committed grievous sins like adultery or murder or lying or some other thing. లోతు విగ్రహారాధన, నరహత్య, అబద్ధమాడడం,
ఇలాంటి ఘోరమైన పాపాలు ఏమి చేయలే. Even then the Lord is not happy. అయినా కానీ దేవునికి సంతోషం లేదు. He was mingling, he was happy with the people who are wicked and sinners in the sight of God. దేవుని దృష్టికి వీరందరూ కూడా దుష్టులు దుర్మార్గులతో కలిసిపోయినట్టున్నారు. He has grossly violated Psalm 1:1. కీర్తన మొదటి వచనాన్ని ఆయన ఉల్లంఘించారు. You should not walk in the way of the ungodly. You should not stand in the way of the sinners. You should not sit with the scornful people. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోటన కూర్చుండకూడదు. This is the second difference between a spiritual believer and a carnal believer. Their fellowship with God will be totally different. ఇది ఆత్మ సంబంధి అయిన విశ్వాసి, శరీర సంబంధి అయిన విశ్వాసికి ఉన్న రెండవ వ్యత్యాసం, రెండవ తేడా అనగా దేవునితో వారికి ఉన్న సహవాసం సంబంధంలో వ్యత్యాసం. 3 came to Abraham, 2 came to Lot. అబ్రహాం దగ్గరికి ముగ్గురు వచ్చారు, లోతు దగ్గరికి ఇద్దరే వెళ్ళారు. At the noon time they came to Abraham, at the evening time they went to Lot. అబ్రహాం దగ్గరికి మధ్యాహ్నం వేళ, ఎండ వేళ వచ్చినారు. లోతు దగ్గరికి సాయంకాలం సమయంలో వెళ్ళినారు. Abraham ran, but Lot rose. అబ్రహాము పరిగెత్తుకొని వెళ్ళాడు, లోతు ఏదో ఊరికి అక్కడ నుండి లేచి నిలబడ్డాడు. Both made the same request to stay with them. To Abraham they said yes, and to Lot they are telling no. ఇద్దరు కూడా ఒకే రీతిగా మనవి చేసుకున్నారు. అబ్రహాం అడిగినప్పుడు సరే నీవు చెప్పినట్టు చేయము, నీతో ఉంటామన్నారు. అదే లోతు దగ్గరికి వచ్చినప్పటికి అలాగూ కాదు, నేను నీ ఇంట్లో ఉండలేమన్నారు. They are happy to stay in a tent under the tree, but not with Lot in a wonderful house. వారు ఆ గుడారంలోనైనా, ఆ చెట్టు కింద అయినా కానీ సౌఖ్యంగా ఉండడానికి వారు ఇష్టపడ్డారే కానీ లోతు యొక్క ఇల్లు అది, ఆ ఇంటిలో ఉండడానికి వాళ్ళకి ఇష్టం అవ్వలేదు. Because Lot was a leader in Sodom. ఎందుకనగా లోతు సొదొమలో ఒక నాయకుడు అయిపోయినాడు. Yes, he was sitting at the gate. గవిని దగ్గర కూర్చుండేవాడు. Last time we have seen the people who are like the judges, elders of the city, they will be sitting at the gate. పోయినసారి మనం చెప్పుకున్నాం, అక్కడ గవిని దగ్గర ఊరి పెద్దలని లేకపోతే తీర్పులు తీర్చేవారు, ఇట్లాంటి వారు కూర్చున్న ప్రదేశం. So surely he may be having a wonderful house because he is an elder there. అక్కడ ఆ గ్రామానికి, ఆ పట్టణానికి పెద్దగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇల్లు కూడా చాలా పెద్దదై ఉండొచ్చు. Grown up daughters are there to serve these angels. ఈ వచ్చిన దేవదూతలకి పరిచర్యలు చేయడానికి ఎదిగిన ఆడపిల్లలు కూడా ఉన్నారు. But what they are telling? కానీ వాళ్ళు ఏమంటున్నారు? We don't want to stay. మేమిక్కడ ఉండము. Today ask yourself this question. ఈరోజు ఈ ప్రశ్న నీ మట్టుకు నువ్వు వేసుకో. Not only God staying in your heart, can God stay in your house? దేవుడు నీ హృదయంలో నివసించడం మాత్రమే కాదు, నీ ఇంటిలో కూడా నివసించగలడా? What are the programs that are coming on your TV? నీ ఇంటిలో టీవీలో నుండి ఎలాంటి కార్యక్రమాలు వస్తా ఉన్నాయి? What are the things you and your children are seeing over the net? నీవు నీ పిల్లలు కలిసి ఆ ఇంటర్నెట్ లో వేటిని చూస్తా ఉన్నారు? Oh, when we visit some of the houses, కొంతమంది ఇళ్ళకి వెళ్ళినప్పుడు only the parents will be sitting and talking. The children they will be settling in some rooms. Are they studying? No, they are seeing some people the sports, some people some cinemas over the TV. తల్లిదండ్రులు మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. పిల్లలు ఒక్కొక్కడు ఒక్కొక్క గదిలో, ఒకడేమో ఏదో క్రీడలు ఆటలు చూసుకుంటాడు, ఒకడేమో ఆ ఇంటర్నెట్లో ఇంకేదో చూస్తూ ఉంటాడు. ఆ విధంగా పిల్లలేమో పరిస్థితి అది. If I ask where are the children? పిల్లలు ఏరి అని అడిగితే They are studying. చదువుకుంటున్నారంట. See, they are not willing to hear the word of God. దేవుని వాక్యం వినడానికి ఇష్టం లేదు వాళ్ళకి. Because there the match is going on. ఎందుకంటే అక్కడ అదేదో మ్యాచ్ And జరుగుతుంది, some serial is going ఏదో on. సీరియల్ వస్తా Yes, ఉంది. closing the doors and they will be shutting themselves in the doors and seeing all these things. తలుపులు వేసేసుకొని, గదులకి తలుపులు వేసుకొని ఇవన్నీ చూస్తూ ఉంటారు. Yes, the visitor cannot see them, but God is seeing them. అయితే ఈ వచ్చిన వాళ్ళు వాళ్ళని చూడకపోవచ్చేమో కానీ దేవుడు చూస్తున్నాడు కదా. Why they have become like that? ఎందుకు అట్లా అయిపోయినారు? It is your poor training. ఇది నీ తరబీదు అలా ఉంది, ఏం బాగలేదు అది. And you never brought them up in the ways of the Lord. దేవుని మార్గంలో నువ్వు వాళ్ళని పెంచనే లేదు. You are not serious about those people reading the word of God and sitting in some prayers. దేవుని వాక్యం చదవడం, వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి, ఈ విషయాల గురించి నువ్వు అంత తీవ్రంగా పట్టించుకోలే. How can God stay in that house? మరి అట్లాంటి ఇంటిలో దేవుడు ఎట్లా ఉండగలడు? Though he is staying, because he has given a promise, I will never leave you nor forsake you. Though he is staying, but remember, with grief he is staying. నేను నిన్ను ఎన్నడు విడువను, ఎన్నడు ఎడబాయనని వాగ్దానం చేసిన కారణాన్ని బట్టి ఒకవేళ నీ ఇంటిలో ఆయన ఉన్నాడేమో, కానీ గుర్తుపెట్టుకో ఆ ఇంటిలో ఉండి కూడా ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు. Remember that. అది గుర్తుపెట్టుకోవాలి. Brothers and sisters, సోదరులారా, let us be careful. జాగ్రత్తగా పడదాం. There will be a difference between the spiritual believer and carnal believer in their fellowship with men. That is the first thing. ఆత్మ సంబంధి అయిన విశ్వాసికి, శరీర సంబంధి అయిన విశ్వాసికి
మనుషులతో వారికి ఉన్న సహవాసం సంబంధంలోని వ్యత్యాసం. ఇది మొదటిది. And secondly, there will be a difference in their fellowship with God also. రెండవది, దేవునితో వారికి ఉన్న సహవాసం సంబంధంలో కూడా వ్యత్యాసం ఉంది. How is your life? మరి నీ జీవితం ఎలా ఉంది? Are you a spiritual believer or carnal believer? ఆత్మ సంబంధమైన విశ్వాసిగా ఉన్నావా, లేకపోతే శరీర సంబంధమైన విశ్వాసిలా If you are living or leading your life as a carnal believer, ask forgiveness. Lord, from now onwards, I want to be a spiritual believer. I want to have close communion with you. I want to walk with you, talk with you, fellowship with you. Tell to the Lord. శరీర సంబంధమైన విశ్వాసిగా నువ్వు బ్రతికేస్తుంటే ఈ రోజే ఇప్పుడే నువ్వు తీర్మానం చేసుకో, ప్రభువా నేను కూడా ఆత్మ సంబంధి అయిన విశ్వాసి వలె ఉంటాను, నీతో మాట్లాడతాను, నీతో ముచ్చటిస్తాను, నీతో సహవాసం చేస్తాను, నీతో నడవాలని ఆశపడుతున్నానని ఒక తీర్మానం చేయి. Before it is too late, may God speak to you. ఇంకా నువ్వు ఆలస్యం కాకముందే దేవుడు నీతో మాట్లాడును గాక. Shall we pray? రండి ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మాకు ఇచ్చినటువంటి లేఖన భాగాలను బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. అబ్రహాం లోతు జీవితాలని మా గమనికలను తీసుకుని వచ్చారు. వాక్యం ప్రభావ మేము ఏదైతే విన్నామో వాటి ప్రకారం ఆత్మ సంబంధులైన విశ్వాసులలో ఉండేదాని కొరకై సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియులు వింటున్నవారు ఎవరైతే ఈ విధమైన తీర్మానాన్ని చేసుకుంటున్నారో ప్రభా, వారి తీర్మానం స్థిరపరిచి వారిని నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, మా ఇళ్ళు ఎలా ఉన్నాయి, మా జీవితాలు, మా బ్రతుకులు ఏ విధంగా ఉన్నాయో పరీక్షించుకున్నటువంటి ఒక మంచి సమయాన్ని మీరు మాకు ఇచ్చారు. ఈ తరుణం ఇచ్చినందుకై మీకే సాగిలపడి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఎత్తబడిన వాక్యంలోకి నీరు కట్టండి ప్రభా, శత్రువు ఎత్తుకొని పోకుండా కంచె వేయమని ప్రార్థన చేస్తూ మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ మా ప్రభువును మా రక్షకుడని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.